ఇంగ్లీష్ గ్రామర్లో యామ్, ఈజ్, ఆర్లను ఎక్కడ ఉపయోగించాలో తెలుసుకుందాం. రైట్, యామ్ను ఐ తర్వాత ఉపయోగిస్తాం, ఐ యామ్. రైట్, నెక్స్ట్ ఈజ్ను హీ, షీ, ఇట్, వీటి దగ్గర మనము ఈజ్ ఉపయోగిస్తాం. ఆర్ను వి, యు, దే. సో ఇక్కడ ఆర్ను ఉపయోగిస్తాం. గమనించండి, ఇది హెల్పింగ్ వర్బ్స్ను ఉపయోగించేటువంటి పద్ధతి. సో దీని తర్వాత ఈ యామ్, ఈజ్, ఆర్ కనుక ఒక సెంటెన్స్లో ఉంటే మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలా అంటే వర్బ్ యొక్క మొదటి రూపం ఉంటుంది, తర్వాత ఇంగ్ ఫామ్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. సో అది ఇక్కడ ఉన్నటువంటి లాజిక్. గమనించండి, మరొకసారి చెప్తాను. యామ్ అనే దాన్నేమో రైట్, ఈ యామ్ అనే దాన్ని మనం ఎక్కడ ఉపయోగించాలి అంటే ఐ దగ్గర ఉపయోగించాలి. ఐయామ్ మనం చదువుకునేటప్పుడు కూడా అలానే చదువుకోవాలి, ఐయామ్. నెక్స్ట్ ఈజ్ అనేటువంటి దాన్ని హీ తర్వాత హీ ఈజ్, షీ ఈజ్, ఇట్ ఈజ్ అలా ఉపయోగించాలి. అంటే ఈజ్ అనేటువంటిది వీటికి. ఈ మూడిటిని థర్డ్ పర్సన్ సింగులర్ అని అంటాం. హీ, షీ, ఇట్, ఈ మూడింటిని థర్డ్ పర్సన్ సింగులర్ అంటాం. థర్డ్ పర్సన్ సింగులర్ దగ్గర ఈజ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించాలి. నెక్స్ట్ దాని తర్వాత ప్లూరల్స్ కనుక చూసినట్లయితే వి, యు, దే, వీటి తర్వాత మనము ఆర్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించాలి. చదివేటప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే వి ఆర్, యు ఆర్, దే ఆర్ అలా గుర్తుపెట్టుకోవాలి. రైట్, సో అది మనం ఇక్కడ నేర్చుకున్నటువంటిది. ఇంకోటి ఏంటిదంటే అస్సలు విషయము అంటే యామ్, ఈజ్, ఆర్ అనేటువంటిది ఉపయోగించాము అంటే దాని పక్కన V1 ప్లస్ ఇంగ్ ఫామ్ కంపల్సరీ ఉంటుంది. అయితే మీకు ఇంకో డౌట్ వస్తుంది, అదే యాక్టివైజ్ ప్యాసివ్స్లో అయితే ఇలా దీని పక్కన ఒక్క నిమిషం, దీని పక్కన ఇంగ్ ఫామ్ ఉండదు, V3 ఉంటుంది. సో అది నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో నేను చెప్తాను. సో ప్రతిరోజు ప్రతి హెల్పింగ్ వర్బ్ మీద కూడా నేను ఈ విధంగా అప్డేట్ చేస్తూ ఉంటాను. సో తప్పకుండా నా ఛానల్ను ఫాలోఅప్ చేసుకుంటూ ఉండండి. మరొకసారి చెప్తా చూడండి, యామ్, ఈజ్, ఆర్ను ఎక్కడ ఉపయోగించాలి? ఐ తర్వాత యామ్ ఉపయోగించాలి, ఐ యామ్. హీ తర్వాత ఈజ్ ఉపయోగించాలి, హీఈజ్. షీ తర్వాత ఈజ్, షీఈజ్. ఇట్ తర్వాత ఈజ్, ఇట్ ఈజ్. అయితే ఇంకొక విషయం గమనించండి, ఇక్కడ ఏదైనా నేమ్ ఉన్నా కూడా నేమ్ తర్వాత ఒక్క పేరే ఒక్కలదే ఉంటే అప్పుడు కూడా ఈజ్ ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రామ ఈజ్, సీత ఈజ్, గోపి ఈజ్, సాత్విక్ ఈజ్. ఆ విధంగా నేమ్ కూడా మనము ఈజ్ ఉపయోగిస్తాం. వీటిని థర్డ్ పర్సన్ సింగులర్ అని చెప్తాం. వీటినేమో ప్లూరల్స్ అంటాం. రైట్, వి ఆర్, యు ఆర్, దే ఆర్. సో ఇవి ఈ హెల్పింగ్ వర్బ్స్కు సంబంధించి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు.